నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కింద పడ్డ ఇద్దరు ద్విచక్ర వాహన చోదకులు. బస్సు ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో సదస్సును నిర్వహిస్తున్నాం వెల్లడించిన వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం డాక్టర్లు కిరీటి ఫహీం. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలి. సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సిఐటియు డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఉదయం మెయిన్ గేట్ వద్ద నుండి కార్మికులతో ర్యాలీగా వెళ్లి ఏడీఆర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళా కార్మికులపై వేధింపులు అధికమయ్యాయని పేర్కొన్నారు. పనిచేస్తున్న కార్మికులకు మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ కార్మికులను తీసే ప్రయత్నాన్ని యాజమాన్యం చేస్తున్నది. అదేవిధంగా సీనియారిటీ లేకుండా ఎవరికి పడితే వారికి పని ఇవ్వడం జరుగుతున్నదని, ఇదేమని ప్రశ్నించినటువంటి వాళ్ళపై దూషణలతో కొనసాగుతున్నారని తెలిపారు. గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. ఒకరోజు వేతనం కేవలం 345 రూపాయలు మాత్రమే పనిచేస్తున్నారు. ఒకరోజు వేతనం కేవలం 345 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాదాపు 175 మంది వర్కర్లు చాలాని జీతాలతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ సెలవులు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని అమలు చేయడం లేదని, యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయడం లేదని, వీటన్నింటినీ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఆఫ్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి నాగ వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, సిఐటియు నగర నాయకులు బుజ్జి మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై వేధింపులు మానుకోవాలని, అదేవిధంగా సీనియారిటీ ప్రకారం వర్కర్స్ కు పనుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్ ఉన్న జీతాలు ఇవ్వాలని, జాతీయ సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజీ కాలేజీలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికుల వారు చాలా పేదవారు. వాళ్ళకు కలెక్టర్ ఏదైతే నిర్ణయించినాడో ఆ నిర్ణయం ప్రకారం జీతాలు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వండి. అదేవిధంగా దాదాపు 19-20 ఏళ్ళకు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని గుర్తించి వాళ్ళ దగ్గర పని చేసుకోండి. అదేవిధంగా కూడా ఏంటంటే కక్ష సాధింపులు మానండి, యూనియన్ పైన దాడులు చేసేది మీరు మానండి. కాబట్టి మీరు గౌరవప్రదంగా మానవతా దృక్పథంతో పేద కార్మికులు మీ దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు తెలుసు వాళ్ళ కష్ట సుఖాలు మాగన్నా కూడా. కాబట్టి మీరు సావధానంగా మానవతా దృక్పథంతో సమస్యల పరిష్కారం చేస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. అది తప్పిన పక్షంలో సిఐటి మొత్తం అనుబంధ సంఘాలు కూడా ఈ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మద్దతుగా మేము ప్రత్యక్ష పోరాటాన్ని చెప్పి కూడా సిఐటి జిల్లా అధ్యక్షుడిగా నేను హెచ్చరిక చేస్తున్నా. ధర్నా అనంతరం నాయకులు ఏడీఆర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల యూనియన్ అధ్యక్షులు పి వరలక్ష్మి, మునిలక్ష్మి, చంద్రమ్మ, అనురాధ, సుబ్బరత్నమ్మ, సుబ్బరాంగరాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బైరాపట్టిలోని ప్రభుత్వ గిరిజన భవన్ నందు ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గుండాల నాయక్, జనసేన పార్టీ 20వ డివిజన్ అధ్యక్షుడు సుష్మా నాయక్, కళావతి, ప్రసాద్, బాలాజీ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గుండాల నాయక్, జనసేన పార్టీ 20వ డివిజన్ అధ్యక్షుడు సుష్మా నాయక్, కళావతి, ప్రసాద్, బాలాజీ తదితరులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే నాని, నగర మేయర్ శిరీషతో పాటు కూటమి 3 పార్టీల నేతలు హాజరవుతారని తెలియజేశారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ వార్షిక దినోత్సవంలో భజనలు, నృత్యాలు, వివిధ కళారూపాలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమ గిరిజనులకు వివిధ స్కీంలను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం తమకు మంచి భవిష్యత్తునివ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవము రేపు 9వ తారీఖు మన తిరుపతి
నడిబొడ్డున బైరాయ్ బట్టడి నందు గిరిజన భవన్లో గవర్నమెంట్ తరపున కలెక్టర్ ఆధ్వర్యంలో మన తిరుపతి శాసనసభ్యులు మరియు చంద్రగిరి శాసనసభ్యులు, మన తిరుపతి మేయర్ గారు, మరి ప్రతి పొలిటికల్ రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9వ తారీఖున అత్యంత వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, పులిపర్తి నాని గారు, గిరిజన నాయకులు పాల్గొంటారు. అదేవిధంగా ఎన్డీఏలో భాగస్వామైనటువంటి బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని భజనలతో, నృత్యాలతో, బంజారా నృత్యాలతో, వివిధ కళారూపాలతో ప్రారంభమవుతుంది. బుధవారం శాంతినికేతన్ వ్యవస్థాపకుడు, జాతీయ గీతం రచయిత, విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 83వ వర్ధంతి కార్యక్రమంను రాములవారి దక్షిణ మాడవీధిలోని ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాగవతుల జయలక్ష్మి, చావలి రాజలక్ష్మి, సిఆర్కే శేషగిరిరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొని రవీంద్రుని చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రవీంద్రుని విద్యాభ్యాసం 4 గోడల మధ్య గల పాఠశాలలో కాకుండా విశాలమైన ప్రకృతి మధ్య విద్యను అభ్యసించినట్లయితే విద్యార్థి మనోవికాసం పెరుగుతుందని భావించి వారి ఇంటి వద్దనే విద్యను అభ్యసించారని తెలిపారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ చరిత్ర, భౌగోళిక పాఠాలను, చిత్రలేఖనం, ఆటలు, బెంగాలీ భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. ఆదివారాలలో సంగీతం, భౌతిక శాస్త్రం, సంస్కృత వ్యాకరణాలు, షేక్స్పియర్ నవలలను చదవడం, భాషను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మాతృభాష పట్ల అభిమానం పెంచుకున్నారు. వారు ఇంగ్లాండ్లో ఒక ప్రొఫెసర్ ఉపన్యాసంతో సాహిత్యంపై అభివృద్ధి పెంచుకొని సాహితీపరుల ప్రసంగాలు విని, సంభాషించి, నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్ళి సంస్కృతి సాంప్రదాయాలకు ఆకర్షితులై అనుభవాలను భారతీకి లేఖ ద్వారా వ్రాసేవారని తెలిపారు. వారు ఇంగ్లాండ్లో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించారని, అయితే ఇంగ్లాండ్లో 18 మాసాలు ఉండి డిగ్రీ సంపాదించుకోకుండానే స్వదేశానికి తిరిగి వచ్చారని తెలిపారు. వారు రాసిన గీతాంజలి నవలకు సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారని చెప్పారు. వారు ప్రకృతిలో పాఠశాల శాంతినికేతన్ నెలకొల్పి ఎందరో విద్యార్థులకు ప్రకృతిలోని ఉన్నత విద్యను ప్రసాదించారు. వారు నవలలు, నాటకాలు, చిత్రకళ, సంగీతం తదితర రంగాలలో ప్రతిభ కనపరిచి ఎందరితోనూ ప్రశంసలు పొందారు. వారు రచించిన జాతీయ గీతం జనగణమన బహుళ ప్రాచుర్యం పొంది భారతీయ జాతీయ గీతంగా నేటికి మన అందరి భారతీయ నోళ్లలో నానుతోందని, నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా వాసిగా పేరొందారని, అంతటి మహనీయుని వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని, వారి ఆశయాలను, దేశభక్తిని, భాషాభిమానాన్ని మనందరం అలవర్చుకున్నప్పుడే వారికి ఇచ్చేటువంటి సరైన నివాళి అని పేర్కొన్నారు. ఈరోజు విశ్వకవి, శాంతినికేతన్ వ్యవస్థాపకులు, భారత జాతీయ గీత రచయిత శ్రీ ఠాగూర్గా పేరుగాంచినటువంటి, కీర్తిగాంచినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 83వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కేంద్రంలో నిర్వహించుకోవడం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. 4 గోడల మధ్య కన్నా ప్రకృతిలోనే విద్య అభ్యసిస్తే విద్యార్థి వికసిస్తాడనేటువంటి ఉద్దేశంతో శాంతినికేతన్ స్థాపించి విశ్వగురుగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఠాగూర్గా కీర్తింపబడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికీ కూడా ఆదర్శనీయులు. వారిని అడుగుజాడల్లో మనందరం నడిచి ఉన్నత విద్యార్థులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. చేనేత వస్త్రాలను ధరిద్దాం, నేతన్నలకు అండగా ఉంటామంటూ బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని గాంధీ రోడ్డులో ఈరోజు చేనేత కార్మికులను బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈరోజు చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొన్న ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో చేనేత వస్త్ర దినోత్సవం ఘనంగా జరుపుకొని చేనేత వస్త్రాలను
మనం కొని అవి ధరించడం వల్ల ఆ చేనేత వస్త్ర కళాకారులను మనం ప్రోత్సహించవచ్చు అని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. దానిలో భాగంగానే ఈరోజు స్థానిక తిరుపతి గాంధీ రోడ్లోని విజయ ఖాదీ భాండార్లో ఈరోజు చేనేత వస్త్రాలను మేము కొని చేనేత వస్త్ర కళాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొని అవి ధరించడం వల్ల శరీరానికి కూడా హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కళాకారులను ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ చేనేత వస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు కృషి చేస్తానని టీటీడీ విజిలెన్స్ ముఖ్య అధికారి శ్రీధర్ అన్నారు. బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా అధికారిగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం గరుడాల్వార్ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ ఆలయ ముఖ్య అధికారులు రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటే గాని స్వామి సేవ చేసుకునే భాగ్యం రాదని స్పష్టం చేశారు. ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుడు కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తి దీంతో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని పట్టాలిచ్చి 16 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున వారికి స్థలాలను కేటాయిస్తామని ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం స్పష్టం చేశారు. తిరుపతి నగరంలో బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్ల కోసం నిరుపేదలను ఇంటి స్థలాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకు పట్టాలివ్వడం, భూములు మాత్రం ఇవ్వకుండా దగా చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాజీవ్ నగర్ పంచాయతీలోని 1286 మందికి రేణిగుంట మండలం తండ్లం గ్రామం సర్వే నంబర్ 360 నుంచి 389 వరకు ఒక్కొక్కరికి 1.5 సెంట్ల భూమిని కేటాయించారన్నారు. అయితే ఈ సర్వే నంబర్లలో లేఅవుట్లు వేసినా పేదలకు స్థలాలు మాత్రం కేటాయించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నిరుపేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకుంటే లబ్ధిదారులను వెంటబెట్టుకుని తామే వెళ్లి స్థలాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఐఎఫ్టియు నాయకుడు రుద్రగోపి మాట్లాడుతూ 2008లో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు మహతి ఆడిటోరియంలో పేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట పట్టాలు ఇచ్చారని అన్నారు. 2009లో ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు. దీంతో అప్పటి కలెక్టర్, ఆర్డీఓ త్వరలోనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకుంటే ఆ స్థలాలను పేదలకు తమ పార్టీ ఆధ్వర్యంలో కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు రత్నమ్మ, రాణి, గౌరీ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళపైన మాకు నమ్మకం ప్రభుత్వ అధికారుల పైన, ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసుల పైలే దొంగలించి అమ్మేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని కాల్ చేసినారు. ఇలాంటి వాళ్ళు నేను నమ్మాలా? ఈ పేదలంతా కూడా సమీకరించి మేము ఆ భూమిని ఆక్రమిస్తాం, వాళ్ళ రాగాలను ఎవరిని మనం అప్పగిస్తాం. వాళ్ళు అప్పగించక ముందు రెవెన్యూ వాళ్ళ ముందుకు వస్తే సంతోషిస్తాం, లేకపోతే మేమే పేదవాళ్ళకి ఈ జాగాను అప్పచెప్తాం. తిరుపతి నగరంలో
గతంలో అనేక సంవత్సరాలుగా 23 కాలనీలో ఎర్రజెండా నిన్న ఇల్లు జాగాలు ఇప్పించాం. ఒక్క కరకంబాడిలో తారక రామనగర్లో తప్ప చంద్రబాబు నాయుడు పట్టాలు ఇప్పించింది. ఇంకెక్కడ ఎవరు ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ. ఈరోజు అది కూడా కరకంబాడిది కూడా రకరకాల పద్ధతిలో అన్యాక్రాంతం అయిపోతూ ఉంది. ఏదేమైనా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కాల. జగనన్న కాలనీలో ఇచ్చినటువంటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదని వీళ్ళపైన ఆరోపించుకుంటున్నారు. మాకున్నటువంటి స్పష్టమైన అవగాహన ఏమాత్రం కూడా పేదలకు అనుకూలంగా పైన ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కిందకు వచ్చే కొంతకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పేదలకు అనుకూలంగా లేరు, దళారులుగా మారిపోయారు. దాని ఫలితంగా పేదవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు కూడా అందడం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఉమ్మడి రాజీవ్నగర్ గ్రామ పంచాయతీ గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో అక్కడున్న పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంగా అప్పుడున్న సీఎం రాజశేఖర రెడ్డి, రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చేతుల మీదుగా మహతి ఆడిటోరియంలో మా పార్టీ నాయకత్వం ద్వారా 1286 మందికి పట్టాలు అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి పట్టాలు లేని వాళ్ళు 736 మంది ఉన్నారు. తన్లం గ్రామంలో, రేణుగుంట మండలం తన్లం గ్రామంలో అక్కడ పేదలందరికీ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ప్రతి పేదవాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ పట్టాలు ఇచ్చారు, మాకు స్థలాలు చూపించలేదనేసి మా పార్టీ ఆధ్వర్యంలో రేణుగుంట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తే, సార్ రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, మీరు మీ స్థలాల్లో ప్రవేశించండి అనేప్పుడు ఎంఆర్ఓ ఉన్న వెంకటరమణ గారు ఇప్పుడు రీసెంట్గా రామచంద్రాపురానికి వచ్చాడు. ఆయన ఆ ఎంఆర్ఓ సలహా మేరకు మేము అక్కడ గుడిసెలు వేసుకుంటే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, మీ లేఅవుట్లు వేసి మీకు ఫ్లాట్లు కేటాయించి ఎవరెవరికి 1.5 సెంటు అని రోడ్డు పార్క్ అని కేటాయించి మీ స్థలాలు మీకు అప్పచెప్తామని చెప్పారు. అయితే నేటికి అప్పచెప్పలేదు. లేఅవుట్ అయితే వేశారు, పార్క్ స్థలాన్ని కేటాయించారు, రోడ్లు వేశారు, అన్నీ చేశారు. అయితే ఈ గతంలో వైసీపీ అధికారంలో ఉంది, అక్కడున్న కొంతమంది వైసీపీ నాయకుల పోద్బలంతో ఆ స్థలాల్లోకి పేదలను కన్నా అడ్డుకున్నారు. అందుచేత మా పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్లో ఉన్న పేదలందరినీ ఇక్కడ సమాయత్తం చేసి పేదలకి ఆ స్థలాలు అప్పచెప్పే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మండల్ నివేదిక సూచన అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 7వ తేదీ మండల్ డేగా జరపాలని, అదేవిధంగా మండల్ మిషన్ సూచనలను వెంటనే అమలు చేయాలని బీసీ సంఘర్షణ సమితి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని డివిఆర్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన బిందేశ్వర ప్రసాద్ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో వీరు మాట్లాడారు. బీసీల ఆశాజ్యోతి, ఓబీసీల రిజర్వేషన్ల పితామహుడైనటువంటి బీపీ మండల్ గారు మండల్ డే కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బీసీలందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మండల్ డే అనే కార్యక్రమానికి ఎందుకు నామకరణం చేశారంటే, బీసీలకు రిజర్వేషన్ లేనప్పుడు జాతీయంగా ఆయన కమిషన్ రిపోర్టుని భారతదేశ వ్యాప్తంగా తిరిగి ఓబీసీలు ఇన్ని కులాలు ఉన్నాయి, ఇంతమందికి రిజర్వేషన్ లేదు, వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా ఓబీసీ రిజర్వేషన్ పెట్టాలని చెప్పని ఆగస్టు 7వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రికి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేసినటువంటి రోజు. దాంట్లో ఒక్క అంశాన్నే అమలు చేయడం జరిగింది. దాదాపు 40 తీర్మానాలు చేస్తే, కాబట్టి మిగతా 39 తీర్మానాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ దాని మీద అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. బీపీ మండల్ డే ఆయన బీపీ మండల్ కమిషన్ని సబ్మిట్ చేసిన రోజుని బీపీ మండల్ డేగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అంటే అర్థమైందంటే ఈరోజు మనం చూస్తున్నాము 52-55% ఉన్నటువంటి బీసీలకి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ ప్రకారము 22%, 50% మించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఓబీసీ రిజర్వేషన్లు 22% ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన 22.5% ఇచ్చారు. అలాగే 15 నుంచి 18% లేనటువంటి ఓసీలకి ఈరోజు ఎకనామిక్ బ్యాక్వర్డ్ నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇలాంటి తారతమ్యాన్ని అంతా కూడా నివారించడానికి బీసీ కమిషన్ని ఏర్పాటు చేసి ఓబీసీ కమిషన్లో ఈ బీపీ మండల్ గారు నిరంకుశమైనటువంటి కృషి చేసినటువంటి కారణంగా ఈరోజు బీపీ మండల్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం డాక్టర్లు కిరీటి ఫహీంలు వెల్లడించారు.
ఈ 14వ తేదీన రాష్ట్ర వైద్య విద్యా సదస్సుకు దేశవ్యాప్తంగా వైద్య విద్యలో వస్తున్న పెనుమార్పులపై విస్తృతంగా అధ్యయనం చేసిన బృందం వీటిపై కూలంకషంగా చర్చించి ఈ సమావేశంలో సూచనలు ఇవ్వనున్నారని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్వి మెడికల్ కాలేజ్ పిఆర్ఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఇప్పుడు నూతన బోధనా పద్ధతులు అవన్నీ వస్తున్నాయన్నమాట. వాటి గురించి కూలంకషంగా చర్చిస్తారు. దీని ద్వారా వచ్చిన ఈ సమావేశం ద్వారా వచ్చిన వీటిని ప్రభుత్వానికి తగిన సూచనలు ఈ విధంగా వైద్య విద్య ఈ విధంగా అభివృద్ధి చెంది ఈ విధంగా వైద్య విధానం నూతన వైద్య విధాన పరిస్థితులు మనము పాటించి వాటి ద్వారా మన ప్రపంచంలో ఉండే వైద్య విద్యకు ధీటుగా మన భారతదేశంలో కూడా దానికి ధీటుగా వైద్య విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత గురించి విశదంగా కూలంకషంగా చర్చిస్తారు. సో ఈ వైద్య విద్య సమావేశానికి దేశం నలుమూల నుంచి ప్రముఖ వైద్య అధ్యాపకులు వస్తున్నారు. వైద్య విద్య అధ్యాపకులు అందరూ కూడా సమావేశమవుతున్నారు ఈ సమావేశంలో ఈ ప్రముఖ వైద్యులందరూ కలిసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా అయితే మంచి వైద్య విద్యను అందించవచ్చు. సో మంచి వైద్య విద్యను అందిస్తే మంచి వైద్యులుగా తయారు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది 14వ వార్షిక కాన్ఫరెన్స్. ఇంతకుముందు మనం 2013లో చేసాము. మళ్ళీ దాని 2013 తర్వాత రాష్ట్ర వ్యాప్త సదస్సు మళ్ళీ రేపు 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్ జరుగుతుంది. తమ ఇంటిపై గుడి నీడ పడితే అరిష్టమన్న ఒకే ఒక కారణంతో తమ స్థలాన్ని భజన మందిరం కోసం తమ జయమ్మ రాసిచ్చిన ప్రకారం దేవాదాయ శాఖ కడుతున్న గుడి నీడ తమ ఇంటిపై పడకూడదని, తాము మిగిలిన తమ స్థలంలోనే జాగా వదిలి కట్టుకుంటే దానిని కూడా సన్సైడ్లకు తగిలేలా గుడి నిర్మాణం చేయడం బాధాకరంగా ఉందని బాధితురాలు జయమ్మ కుటుంబ సభ్యులు రమాదేవి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ చాముండేశ్వరి అనే మహిళ తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి కాలూరు గ్రామస్తులను కలుపుకొని తమతో కోర్టులో కేసు ద్వారా పోరాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చాముండేశ్వరి ఇదే ఊర్లో కబ్జాలకు కూడా పాల్పడుతున్నదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో తమను నొక్కిపెట్టి గుడిని కట్టేశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అధికారులు తమకు న్యాయం చేస్తే బాగుంటుందని వేడుకున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కోర్టు ధిక్కారం చేసి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యాలకే రోజుకొక విధంగా వేధిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉండాలి చామండి ఆమెతో పాటు కొంతమంది. కాబట్టి అదంతా పరిశీలన చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము గత కొంతకాలంగా ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పటి ప్రతినిధులు ఏదో మాకు ఒత్తాసు పలుకుతా ఉన్నట్టు వాళ్ళ మీద బుడద జల్లి వాళ్ళు వీళ్లకు సపోర్ట్ చేస్తూ అన్నారు అని చెప్పి వాళ్ళని బయటెత్తేసి ఇచ్చేస్తూ అన్నారు. అలాగని మేము ఏ రాజకీయానికి ఇది కాదు, న్యాయ పోరాటం మాత్రమే చేస్తా అన్నాం. ఏమని మాకు న్యాయం చేయండి దేవుడి కోసమని కేటాయించి చిన్న భజన మందిరం అనేది ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఏం చేసిందంటే దానికి తగిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాను. దాన్ని ఏం చేసిందంటే ఈమె కొట్టేసి మా ఇంట్లోకి కొలత పెట్టేసి దేవాదాయ శాఖ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆ స్థలంలో మందిరం తీసేసి గుడి కట్టి దానికి ఏదో పెట్టి హంగులు చేస్తూ ఉంది. అవంతా వద్దమ్మా, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు రోజుకు ఒక విధంగా అని చెప్తే కూడా వినకుండా ఇటువంటి దీనికి పాల్పడి రాజకీయం అనే రంగులు పులిమేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. చంద్రగిరి పట్టణంలో కొలువుదీరిన గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట శిఖర శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవంకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా సాంప్రదాయ వస్త్రాలతో కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మొదటి రోజు జరగనున్న పూజల్లో పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో ఎమ్మెల్యే దంపతులు పూజల్లో పాల్గొన్నారు. వైభవంగా కుంభాభిషేక మహోత్సవం అమ్మవారి ప్రతిష్ట నలుమూలలా వ్యాప్తి చెందేలా సన్నాహాలు చేశారు.
చంద్రగిరి పట్టణంలో కొలువుదీరిన గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట శిఖర శత చండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవంకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీ సమేతంగా సాంప్రదాయ దుస్తులతో కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా మొదటి రోజు జరుగుతున్న పూజల్లో పాల్గొన్నారు. నలుమూలల అమ్మవారి కీర్తి ప్రతిష్టలు ప్రజ్వలిల్లేలా వైభవంగా కుంభాభిషేక మహోత్సవం జరిగింది. అమ్మవారి పునఃనూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ట సహిత శతచండీ సహిత కలశ కుంభాభిషేకంలో ఉదయం 9 గంటలకు స్వస్తితో యాగశాల ప్రదక్షిణము, భూత బలిహరణ, యాగశాల ప్రవేశము, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య మండపారాధన, మార్జనలు, శతచండీ పారాయణ, అఖండ దీపారాధన, అస్త్రదేవత మండపారాధన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం 4:30 మృత్ సంగ్రహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, చతుషష్ఠే చండీ మండపారాధన, ఆవరణ హోమం, మూలమంత్ర హోమములు, చండీ హోమములు, బేరీ తాడవాది సమస్త చూర్ణికలు, నీరాజన మంత్ర పుష్పం, చతుర్వేద దర్బారు సేవ ఆశీర్వచనములు, ప్రసాద వినియోగం జరుగును. ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్కిడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్పీడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2 మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ తీసుకొచ్చి బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా తమిళనాడుకు చెందిన దంపతులుగా చెబుతున్నారు. పోలీసులు బస్సు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం 11:30-15 ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. 2 వీలర్లో వస్తున్న 2 వ్యక్తులు, అంటే ఒక భార్య భర్తలు కావచ్చు, లేదా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వస్తున్నటువంటి 2 వీలర్ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళపైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది. బస్సు కింద 2 శవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము. ఆ బస్సులు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము. ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ బస్సులకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు. మేము ఎంత వార్నింగ్ చేసినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు. మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కింద పడ్డ 2 ద్విచక్ర వాహన చోదకులు. బస్సు ఒక్కసారిగా వారిపై దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే 2 మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల నందు వైద్య విద్యలో పెను మార్పులపై ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విస్తృత స్థాయిలో సదస్సును నిర్వహిస్తున్నాం వెల్లడించిన వైద్య విద్యా ఉపాధ్యాయుల సంఘం డాక్టర్లు కిరీటి ఫహీం. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలి. సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సిఐటియు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.